ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పిల్లలకి మొలకలెత్తిన విత్తనాలని ఎలా అలవాటు చేస్తే బాగుంటుందో తెలియజేయబోతున్నాం. మీ అందరికీ తెలుసు, మొలకలెత్తిన విత్తనాలు అంటే పోషక విలువల గని. ఈ ప్రపంచంలో అనేక ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ అత్యధికమైన పోషక విలువల్ని అత్యధికంగా కలిగిన ఆహారం అంటే నెంబర్ 1 ఆహారం ప్రపంచంలో మొలకెత్తిన విత్తనాలు. వీటికి సాటి పోటీ మరొకటి లేదు అని చెప్పచ్చు. కానీ విత్తనాల్లో అంత పోషక విలువలు కంటే విత్తనాలను మొలకొచ్చినప్పుడు చూస్తే పోషక విలువలు చాలా చాలా అధికమవుతాయని మీ అందరికీ చెప్తున్నాం. ఉదాహరణకి 100 గ్రాముల గోధుమలను తీసుకుంటే అందులో మాంసకృతులు 11.2 గ్రామ్స్ ఉంటాయి. ఈ గోధుమలు నానబెట్టి మూటగట్టి మొలకలు వచ్చిన తర్వాత తీసుకుంటే వీటిలో మాంసకృతులు 29 గ్రామ్స్కి వెళ్ళిపోయాయి అన్నమాట. అంటే 2 రోజుల్లో 1.5 రెట్లు పెరిగిపోయాయి మాంసకృతులు. అట్లాగే విటమిన్స్ కానీ సాల్ట్స్ కానీ ఇవన్నీ చాలా పెరిగిపోతాయి. ఎందుకంటే గింజ చెట్టు అవ్వాలి కాబట్టి అందులో డివిజన్ అవ్వటం స్టార్ట్ అవుతాయి. తల్లి గర్భంలో చూడండి, ఆడవారి నుంచి వచ్చే అండం నుంచి ఒక కణం, మగవారి నుంచి వచ్చే వీరి కణం 2 కలిసి ఒక కణంగా ఎగ్ సెల్గా ఏర్పడతాయి. ఈ కణాలు 2, 4, 16 3-4 కేజీలు బరువు ఉండే శిశువుగా 9 నెలలు ఎట్లా తయారవుతుంది? అది ఒక కణం నుంచి తయారైంది అంత శిశువు. అట్లా డివిజన్. అందుకని 1-2 రోజుల్లోనే కెమికల్ చేంజెస్ జరిగి పోషక విలువలన్నీ విభజించబడతాయి అన్నమాట అక్కడ. అందుకని అన్ని పోషక విలువలు 100 రెట్లు పెరుగుతూ ఉంటాయి మొలకొచ్చే సమయంలో. అందుకని మొలకెత్తిన విత్తనాలు పెట్టడము అంటే తక్కువలో ఎక్కువ అందించటం అన్నమాట. కొంచెం తిన్నా 3 రెట్లు 4 రెట్లు లాభం వచ్చేస్తుంది అన్నమాట. అంటే విత్తనాలను ఒట్టిగా నానబెట్టుకు తినడానికి, ఇడ్లీ చేసుకు తినడానికి వస్తే 1 వంతు లాభం వస్తే, వాటిని నానబెట్టి మూటగట్టి మొక్కలు వచ్చాక 2 రోజుల తర్వాత తింటే, ఒక గుప్పిడికి తింటే 4 గుప్పిడి గింజలు తిన్నంత లాభాలు పోషక విలువలు వచ్చేస్తాయి మనకి. అందుకని తక్కువ ఖర్చు ఎక్కువ న్యూట్రిషన్ మొలకెత్తిన విత్తనాలు. అందుకని ఇవన్నీ చిన్నపిల్లల దగ్గర నుంచి అందించవచ్చు. పెసలు, బొబ్బర్లు చంటి పిల్లలకి పెట్టాలనుకోండి, 1.5-2 ఏళ్ల పిల్లలకి అన్ని గింజలు పెట్టకండి. పెసలు, బొబ్బర్లు ఈ 2 బాగుంటాయి. అంటే బొబ్బర్లు అంటే అలసందలు. ఈ 2 రకాల గింజలను మీరు పిల్లలకి పెట్టేటప్పుడు మొలకలు వచ్చిన వాటిని పేస్ట్ చేయండి. ఆ పేస్ట్ కాస్త తేనె కలపండి, కొంచెం ఖర్జూరం పొడి కలిపేసేయండి అందులో. పిల్లలకి చక్కగా నోట్లో పెడితే చప్పరించేస్తారు. మెత్తగా చేసినప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది అనిపించదండి. అందులో కొంచెం రుచి బాగుండాలంటే బాదం పప్పు నానబెట్టి, జీడిపప్పు నానబెట్టి పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా కొంచెం కలపండి. అవి నానబెట్టాలి, డ్రైగా పెడితే అరగవు పిల్లలకి. ఆ మొలకల పేస్ట్, ఈ బాదం జీడి పేస్ట్ కలిపి కొంచెం తేనె, ఎండు ఖర్జూరం పౌడర్ కలపండి, చక్కగా పెట్టండి 2-3 స్పూన్లు. చాలా బాగా తినేస్తారు. అరుగునట్టు అవుతుంది, వాళ్ళకి మంచి ప్రోటీన్ వెళ్ళిపోతుంది. ఏ రకమైన పాల పొడి మనం ఇంకో రకంగా కొని వాడాల్సిన పని లేదు ఇట్లా చిన్నపిల్లలకి. ఇక 3 ఏళ్ల వయసు, 2 ఏళ్ల వయసు నుంచి 2.5 నుంచి నమిలేస్తారు పిల్లలు. అలాంటి వారికి డైరెక్ట్గా అట్లాంటి మొలకలు అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి అయితే అసలు ఇబ్బంది లేకుండా పిల్లలు ఈజీగా తినేస్తారు. అందుకని చంటి బిడ్డలకి దంతాలు వచ్చిన దగ్గర నుంచి డైరెక్ట్గా మొలకలు తినడం నేర్పించేసేయండి. అదొక హ్యాబిట్గా మారిపోయి వాళ్ళ నోటికి ఆ టేస్ట్ అడ్జస్ట్ అయిపోతుంది. చిన్నపిల్లలు ఈజీగా అలవాటు చేసుకుంటారు. ఇక 8-10 ఏళ్ల వయసు ఉండే పిల్లలకి మొలకలు కట్టి, ఇగో తిను బాబు ఆరోగ్యానికి మంచిదట, ఆయన ఎవరో టీవీలో చెప్తున్నారని మీరు ఇట్లా చెప్పారనుకోండి, వాడు నోట్లో పెట్టుకుని ఊసేస్తాడు. ఈ పసర కంపు నాకేంటి అంటాడు. ఎందుకంటే వాడికి పెసరట్లు తిన్న రుచి బాగుంది తప్ప పెసల టేస్ట్ బాగోదు ఇక్కడ. మనం ఎప్పుడు అలవాటు చేయలేదు కదా. అందుకని పిల్లలు నాకొద్దు అని తోసేస్తుంటారు. అలాంటి తినని పిల్లలకి, పేచీలు పెట్టే పిల్లలకి, పచ్చిగా నాకు మొలకలు బాగోలేదు అన్న పిల్లలకి వీటిని కాస్త హాఫ్ బాయిల్ చేసి అంత బాండీ పెట్టేసి అందులో కొంచెం ఇన్ని పాలు వేయండి. పాలు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో ఇన్ని మొలకలేసి గట్టిగా మూత పెట్టేయండి. 5-10 నిమిషాలు ఆ పాలల్లోంచి వచ్చే ఆవిరికి మగ్గిపోతాయి. సింపుల్గా హాఫ్ బాయిల్ అవుతాయి.
ఇంకొంచెం బాగుండాలంటే దీనికి కొంచెం ఇంత పచ్చిమిరపకాయ ముక్కలు, ఇన్ని ఉల్లిపాయ ముక్కలు, ఇంత కరివేపాకు ఇట్లాంటిది ముందు వేసేసి అవి వేగిన తర్వాత ఇవి వేసి పాలేసి ఇట్లా మగ్గనిచ్చారనుకోండి కొంచెం ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. అలా ప్లెయిన్గా చేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇట్లాంటివి వేసేసి ఉడికిన తర్వాత అందులో ఈ మొలకలు వేసి కొంచెం పాల ద్వారా ఆవిరిలో 5-10 నిమిషాల మధ్యలో స్టీమ్లో అట్లా ఉంచేసామండి, మూత గట్టిగా పెట్టేసి చక్కగా మగ్గుతాయి, హాఫ్ బాయిల్ అవుతాయి. వాటిని తీసేసి పిల్లలకు కావాలంటే చాట్ మసాలా పొడి ఉంటుంది బయట మార్కెట్లో, ఆ చాట్ మసాలా పొడి తీసుకొచ్చి ఇంత చల్లండి, కొంచెం పొడి ఇంత చల్లేసేస్తే పైన ఏదో మిరియాల పొడి చల్లుతాను చూసారా, చాలా కొద్ది మోతాదు వాడండి, ఇది ఎక్కువైతే ఘాటు ఎక్కువ ఉంటుంది. అందుకని అంత పొడి చల్లేసేసి కొంచెం నిమ్మరసం పిండుకుని తినేటట్టు మీరు కలిపేసి అట్లా పెట్టండి. ఇన్ని గింజలు తినేస్తారు పిల్లలు. అమ్మా ఇన్నాళ్ళ నుంచి ఎందుకు పెట్టలేదమ్మా ఇంత బాగున్నాయి అంటారు. అప్పుడు మీకు ముందు ఇలా అలవాటు చేయండి, డైరెక్ట్గా మొలకలు పెడితే తినండి. పిల్లలకు మాత్రం ప్రతిరోజు మొలకలను ఇట్లా పెట్టండి. అంటే మీరు ఇడ్లీ దోశలు పెట్టారంటే లాభం చాలా తక్కువ, అందులో అంతా రైస్ ప్రోడక్టే వెళుతున్నదంటే మళ్ళీ అన్నది అన్నట్టే. వైట్ రైస్లోనే లాభం లేదు, మళ్ళీ ఇడ్లీ దోశలు పెడితే వైట్ రైస్ ప్రోడక్ట్ అది, అందులోనూ లాభం ఉండదు, ప్రోటీన్ ఎక్కువ ఉండదు వాటిలో. అందుకని ఇడ్లీ, ఉప్మా, దోశలు పిల్లలకి పెడుతున్నారంటే వాళ్ళ లావు అవుతారు, వయసు రాకుండా షుగర్ వచ్చేస్తుంది, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చేస్తాయి, బొజ్జలు వస్తాయి, ఎన్ని నష్టాలో చూడండి. ఇన్ని జరుగుతున్నా మనలాగా మన పిల్లలకు వారసత్వపు జబ్బులు ఇన్ని వస్తున్నా ఇంకా తల్లిదండ్రులు మారిపోతే ఎట్లా? ఇంకెంతసేపు ఇడ్లీ దోశలు ఉప్మాలు పెట్టేద్దాం అనుకుంటే మరి చాలా పొరపాటు జరుగుతున్నది ఇక్కడ. అందుకని అట్లాంటి ఆలోచన కాస్త మార్చి మీ పిల్లల ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ కావాలి. 1 కేజీ బరువుకి పిల్లవాడికి 2 గ్రాముల ప్రోటీన్ కావాలి. అంటే 2 గ్రాముల ప్రోటీన్ అంటే మీకు మరి చాలా ఎక్కువ. 40 కేజీల బరువు ఉండేవాడికి 80 గ్రాముల ప్రోటీన్ కావాలి మీ పిల్లవాడు ఎదుగుదలకి. మొలకెత్తిన విత్తనాలు అన్నీ కనుక పెట్టారంటే 40-50 గ్రాముల ప్రోటీన్ ఒక్కదారిలో వచ్చేస్తుంది బ్రేక్ఫాస్ట్లోనే వాడికి. ఇందులో కూడా కావాలంటే పిల్లలకు మొలకెత్తిన విత్తనాలతో పాటు అన్ని వేరుశెనగ పప్పులు కూడా వేయండి. ఈ మొక్క రావాలంటే లేట్ అవుతుంది, ఈలోపు వాసన వస్తాయి కాబట్టి వీటిని నానబెడితే చాలు, మొక్కక్కర్లా. నానబెట్టిన వేరుశెనగ పప్పులు, మొలకెత్తిన పెసలు, అలసందలు, ఈ 3 రకాల గింజలు విడిగా పిల్లలు తినగలుగుతారంటే అట్లా పెట్టండి. లేనప్పుడు నేను చెప్పినట్టు ఇట్లా హాఫ్ బాయిల్ చేసి ఈ చాట్ పొడి చల్లేసి అంత పెట్టేసేయండి, నిమ్మరసం పిండుకొని చక్కగా తినేస్తారు. ఇవి తిన్నాక కావాలంటే కొంతమంది పిల్లలకి పాలు కంపల్సరీ ఇస్తుంటారు. అవసరం అనుకుంటే పాలు ఇవ్వండి, అసలు పాలు అవసరం లేదు. ఇవి తినేసి ఏ బొప్పాయి పండు లాంటిది పెట్టేసేయండి, ఇంకా డైజెషన్కి ఏమి ఇబ్బంది ఉండదు. కడుపు నిండా మంచి ఆహారం అవుతుంది, పాల ఖర్చు తగ్గుతుంది, మంచి ఆహారం ఇది అయిపోతుంది అన్నమాట. ఇక్కడ ఈ మొలకలెత్తిన విత్తనాలను ఇంకొక రకంగా ఈ రుచికరంగా ఇట్లా అలవాటు చేసి, బాబు ఇట్లా కంటే ఇలా కూడా ఒకరోజు తిని చూడండి, వారంలో 2 సార్లు అన్నా ఇప్పుడు నేను చెప్పబోయేటట్టు తయారు చేసి పెట్టండి పిల్లలకి. పెసలు, అలసందలు, వేరుశనగపప్పులు ఈ 3 కలపండి. దానికి ఇన్ని ఉల్లిపాయ ముక్కలు, 1-2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి, ఎక్కువ వద్దు, ఆ ముక్కలు కొన్ని, ఇంత కొత్తిమీర, ఇంత మామిడి తురుము, ఇంత క్యారెట్ తురుము, ఊరికే ఇంత పెసర క్యారెట్ తురుము, 1 టమోటా ముక్కలుగా చిన్న కోసి ఆ టమోటా ముక్కలు, కుదిరితే ఇన్ని దానిమ్మ గింజలు, వీటిని కలిపేసేయండి మొత్తాన్ని. పెసలు, అలసందలు, వేరుశెనగపప్పులు నానబెట్టినాయి, ఈ 3టికి ఉల్లిపాయ ముక్కలు, 1 పచ్చిమిరపకాయ ముక్కలుగా కోసి దాన్ని, కొత్తిమీర, మామిడి తురుము, క్యారెట్ తురుము, ఇంత టమోటా, ఒక చెక్కన టమోటా ముక్కలు కోసి అది, ఇవన్నీ ప్లస్ దానిమ్మ గింజలు ఎన్ని, ఇవి కలిపేసారనుకోండి మిక్చర్ లాగా, ఈ మొలకలు చాలా బాగుంటాయి, ఫ్రెష్గా తినొచ్చు అన్నమాట. అందుకని పిల్లలకి విడిగా మొలకలు పెడితే తినరు కాబట్టి ఇట్లా చేసేసరికి ఏదో స్పెషల్ ఫుడ్ పెట్టినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు. అందుకని ఇలాంటి మొలకలు అలవాటు చేయండి. ఇవి కూడా తినకపోతే ఇందాక చెప్పినట్టు ఉడికించి చాట్ మసాలా వేసి పెట్టేసేయండి. ఏదో ఒక రూపంలో ఇట్లా వెళితే ఇడ్లీ దోశల అలవాటు తప్పేస్తుంది, మనకి పని తగ్గుతుంది, ఆరోగ్యం వస్తుంది, ఒక చెడ్డ ఆహారాన్ని మానినట్లు అవుతుంది అక్కడ. అందుకని ప్రతిరోజు ఇట్లా పెట్టేస్తే పిల్లలకి చాలా మంచిది. మీ ఇంట్లో కొంచెం పెద్దవారు ఉన్నారనుకోండి, పచ్చి మొలకలు తినలేరు,
ఇప్పుడు చెప్పినట్టుగా హాఫ్ బాయిల్ చేసి చాటు పొడి చల్లేసిన మొలకలు గుగ్గిళ్ళలాగా పెట్టండి, చాలా బాగా తింటారనమాట. అప్పుడప్పుడు కొంచెం సోయాబీన్ గింజలు కూడా నానబెట్టి ఉడకబెట్టేసి ఈ హాఫ్ బాయిల్ దాంట్లో కలిపేసేసుకోవచ్చు. ఇవి చాలా మంచి ఆహారాలు. అందుకని పిల్లలకి ప్రతిరోజు ఇడ్లీ దోశలు పెట్టడం మానేసి సండే ఒక్కరోజు పెట్టండి. మండే టు సాటర్డే ఆరోగ్యానికి, మంచి ప్రోటీన్కి ఇంత చక్కటి పౌష్టికాహారాన్ని అందించే ప్రయత్నం చేయండి తల్లిదండ్రులుగా. మరి మీరు చాలా మంచి ఆహారం అందించినట్లు అవుతుంది మీ పిల్లలకి. అందుకని కాస్త మంచి మాటలు చెప్పి మంచి ఆహారం వైపు తీసుకెళ్ళటానికి కాస్త మనం ప్రయత్నిస్తే బాగుంటుందని, మీ కుటుంబంలో ఇలాంటి మంచి ఆహారాల అలవాట్లు మార్పు రావాలని కోరుకుంటూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాల్ని మనం వినే ప్రయత్నం చేద్దాం. మా గోల్డ్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సుకన్య. నేను మహబూబ్నగర్ డిస్టిక్ వనపర్తి నుండి వచ్చానండి. నాకు మోకాలు నొప్పి 2-3 నెలల నుంచి స్టార్ట్ అయిందనమాట. అయితే అక్కడ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర చూయించుకున్నాను, కానీ తగ్గలేదు. ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉన్నాను. ఈ విధానం గురించి తెలిసి మాగోల్లో ప్రసారం అయ్యే ప్రసంగాలు, రాజుగారి ప్రసంగాలు విని నాకు ఇక్కడికి రావాలనిపించింది. నేను 15 డేస్ కోసం వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం చూసి, ఇక్కడ వీళ్ళ ట్రీట్మెంట్స్ చూసి కానీ అంతా చాలా బాగా నచ్చి 1 మంత్కు ఎక్స్టెండ్ చేసుకున్నాను. నేను వచ్చిన తర్వాత 17 డేస్ ఫాస్టింగ్లో ఉన్నాను. అసలు ఒక్కరోజు కూడా ఉండాలంటే చాలా కష్టంగా అనిపించేది. ఇక్కడ 17 డేస్ ఫాస్టింగ్లో ఉంటే అసలు చాలా హాయిగా ఉంది. అసలు ఫుడ్ తీసుకున్నప్పుడు ఉన్నంత కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగా ఉంది. ఫాస్టింగ్లోనే నాకు మోకాలు నొప్పి తగ్గింది, చాలా బాగా తగ్గింది. అసలు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ ట్రీట్మెంట్స్ కానీ, డాక్టర్స్ కన్సల్టెన్సీ కానీ, స్టాఫ్ సర్వీసెస్ కానీ చాలా బాగున్నాయి. ఇంటిలో లభించే ఆదరణ మనకి ఇక్కడ లభిస్తుంది. అసలు ఇంటి నుంచి ఇంత దూరం వచ్చి 1 మంత్ ఉన్నా కానీ మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంతో బాధగా అనిపిస్తుంది. ఇక్కడ వాతావరణము ఇక్కడ చూసి మనం ట్రీట్మెంట్స్కు వచ్చినామా లేకపోతే ఏదో బొటానికల్ టూర్కి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. అసలు ఈ వాతావరణం, మనం అసలు పట్టణవాసాలలో ఉండి ఈ ప్రకృతి యొక్క అందాన్ని మనం ఆస్వాదించలేకపోతాం. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ ప్రకృతి, సూర్యుడు ఉదయించడము, ఈ పచ్చని చెట్లు, ఈ వీళ్ళ ఆదరణ, ప్రేమాభిమానాలు చూసి అసలు చాలా నా మనసు ఎంతో చెల్లించిపోయింది. ఇక్కడ అసలు రావడం నా అదృష్టం అని అనిపిస్తుంది. ఇంకా మంచి మాట కార్యక్రమంలో విశాల మేడం గారి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చాలా బాగా నచ్చాయి. మనసుకు హత్తుకునే విధంగా, మన ఇంట్లో ఏ విధంగా ఉండాలి, ఎలా మసులుకోవాలి, అసలు మన కుటుంబ వ్యవస్థలో ఉన్న అనుబంధాల గురించి చాలా బాగా చెప్పారు. మానసికంగా అసలు మెడిటేషన్ చేయడం వల్ల ఎంత లాభం ఉంటుంది, మనసును మనం ఎంత అదుపులో ఉంచుకోవాలి, ఎంత బాగా ఉండాలి అని చాలా బాగా చెప్పారు. ఇంకా తర్వాత రాజుగారి ప్రసంగాలు మన కృష్ణానది ఒడ్డున ఓపెన్ ఎయిర్ థియేటర్లో అసలు ఎంత బాగా, అసలు ఎన్ని మీటింగ్లకు వెళ్ళినాము కానీ ఈ ఆనందం అక్కడ లభించలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రసంగాలు వింటుంటే అసలు ఇంట్లో కూర్చొని ఎంత హాయిగా వింటున్నామా అన్నంత ఆనందం అనిపిస్తుంది. అంత ఫ్రీగా మనతోటి మన ప్రశ్నల జవాబులు కూడా ఉంటాయి. వచ్చినంబడే మన గురించి అన్నీ అడుగుతారు. అన్నీ చెప్పిన తర్వాత మళ్ళీ మంచిగా ఓపికగా సమాధానాలు చెప్తారు. ఆ ప్రసంగాల్లో చాలా మట్టుకు మన అనుమానాలు మొత్తం తీరిపోతాయి. మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండాలి, మనం ఎలా నడుచుకోవాలి అని దాని గురించి చాలా బాగా చెప్తారు. ఆ ప్రసంగాలు వినడం వల్ల మనం చాలా మారిపోతాము. అంత బాగా వాళ్ళ సేవా కార్యక్రమాలు చూస్తుంటే అసలు మనం ఏం చేస్తున్నామా అన్నట్లు అనిపిస్తుంటుంది. ఇంత మంచి, అసలు ఒకసారైనా ఎవరైనా అదృష్టం చేసుకొని ఉంటే ఒకసారైనా ఎవరు ఏ విధంగానైనా ఆరోగ్యవంతులు వస్తే ఇంకా చాలా బాగుంటుంది. ముందు తర్వాత అసలు ఏ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చూసుకోవచ్చు. మనము ఏదైనా బాధలు పడి రావడం కంటే అసలు ముందే వచ్చి మనం ఈ విధానం అవలంబించడం వల్ల ఇంటికి పోయిన తర్వాత మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది ఒకటి బాగా తెలిసిపోతుంది. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే విధానం పాటించాలనుకుంటున్నాను. అసలు నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళిపోతుంటే చాలా బాధగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన రాజుగారికి కానీ, విశాల మేడం గారికి కానీ, ఈ మా గోల్డ్ వారికి కానీ నేను చాలా థ్యాంక్స్ అండి. నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నా పేరు నాగభూషణం. మాది చిత్తూరు డిస్టిక్ నగరి దగ్గర వీరకావేరాజపురం. నేను కాళ్ళు నొప్పి, నడుము నొప్పికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినాక చాలా బాగుంది.
విజయవాడ ఆరోగ్యాలయ కాదు, ఇది ప్రేమాలయ అని చెప్పాలని ఉంది నాకు. ఈడ సిబ్బంది కూడా బాగా మనల్ని ప్రేమగా చూసుకుంటున్నారు. ఇక్కడ రాజుగారు ప్రసంగాలు, విశాల మేడం మంచి మాట చెప్పేది కానీ అంతా చాలా బాగుందండి. మరి నన్ను ఇక్కడికి పంపించిన మా వారు, మా అబ్బాయి, మా అన్నయ్య, మా తమ్ముడు అందరికీ కృతజ్ఞతలు. నాకు ఈ అదృష్టం కలిగించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కృష్ణానదిలో స్విమ్మింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందండి నాకు. ఇక్కడ వచ్చాము కానీ మన ఇంటి దగ్గర ఉన్నట్టే ఉంది. నాకెంతో సంతోషంగా ఉంది. నాకు ఇక్కడికి వచ్చినాక 10 కేజీలు తగ్గాను. 15 రోజులు కానీ వచ్చానండి. ఇప్పుడు 10 రోజులు అయింది. బాగుంది నా ఆరోగ్యం. నేను 15 ఇంటికి వెళ్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడంకి, మా టీవీ గోల్డ్ వారికి నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు ఇతిరాజులండి. నేను చెన్నై నుంచి వచ్చాను. నాకు ఈ డయాబెటీస్, బ్యాక్ పెయిన్ కారణంగా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత వితిన్ 3 days నాకు వెయిట్ లాస్ ఒక 1.5 kg అయింది. ఆ తర్వాత వితిన్ 4 days షుగరు అట్లీస్ట్ 50% తగ్గిపోయిందండి. దీనికి మెయిన్ కారణం ఇక్కడ ఇచ్చేటువంటి ఆహారం, ఆ తర్వాత యోగా కార్యక్రమాలు మరియు ఈ ఫిజియోథెరపీ, మసాజులు ఇలాంటి అనేక రకములైనటువంటి చికిత్సా విధానాన్ని బట్టి ఇక్కడ మార్పులు వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఉదయం 4:20 నుండి సాయంత్రం 8:30 వరకు ఉంటుంది. ఆ టైంలోనే మనము అన్ని కార్యక్రమాలను చేస్తుంటాము. మధ్యలో 10 నిమిషాలు 15 నిమిషాలే గ్యాప్ ఉంటుంది, కానీ ఎక్సెప్టింగ్ లంచ్ టైంలో 1 hour గ్యాప్ ఉంటుంది. ఇక్కడ 4:20కి లేచిన తర్వాత మనం రెడీ అయిన తర్వాత 5 గంటల నుంచి 6:30 వరకు యోగా కార్యక్రమాలు జరపబడుతున్నాయి. యోగా కార్యక్రమం నందు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక మేధావి, 65 ఏండ్లు ఉంటుంది ఆయనకి వయసు సుమారు. ఆయన 45 ఏండ్లుగా ఎక్స్పీరియన్స్ ఉండి అందరికీ యోగా కార్యక్రమాలని చాలా బాగా చెప్పిస్తున్నారు. ప్రతి ఒక్క యోగా క్రియ కానివ్వండి, ప్రాణాయామ కానివ్వండి, యోగా ఆసనాలు కానివ్వండి చాలా బాగా క్షుణ్ణంగా వివరించి వారికి స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేట్టుగా చేస్తున్నారు. మనకి సమస్యలు ఏదైనా ఉంటే కూడా అప్పటికప్పుడే తీరుస్తూ దాన్ని బాగా క్లియర్గా అండర్స్టాండ్ అయ్యేట్టుగా మనకు చెప్తున్నారు. దానివల్ల చాలామందికి బెనిఫిట్ అవుతుంది. ఇది కాకుండా ఈ యోగా కార్యక్రమంలో ప్రత్యేకంగా డిఫరెంట్ పేషెంట్ గ్రూప్కి డయాబెటీస్ ఉంటే వాళ్ళకి సెపరేట్గా, బ్యాక్ పెయిన్ ఉంటే వాళ్ళకి సెపరేట్గా, మోకాళ్ళ నొప్పులు ఉంటే వాళ్ళకి సెపరేట్గా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకి డిఫరెంట్ టైమింగ్స్లో వేరే స్పెషల్ కోచింగ్ వేరే ఇస్తున్నారు. అవి చాలా ఉపయోగంగా ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేటువంటి ఆహారం చాలా ప్రకృతి సిద్ధమైంది. ఇందులో ఉప్పు లేకుండా మనకి ఇవ్వడమే ఎక్కువ ప్రాముఖ్యత. ఈ ఫుడ్ తిన్న తర్వాత మనకి ఎలాంటి స్టమక్లో ప్రాబ్లమ్స్ లేకుండా చాలా చల్లగా బాగా జీర్ణమయ్యే విధంగా ఉంది. అండ్ వాటర్ థెరపీ బాగా చెప్పారు. బాగా వాటర్ తాగాలి. 4 గంటలకి లేచిన వెంటనే నీరు తాగితే బాగా మనకు మలశుద్ధి ఈజీగా అవుతుంది. అంతేకాకుండా ఈ మసాజులు, ఈ ఫిజియోథెరపీ మనకి ఏ వ్యాధి ఉందో దానికి తగిన విధంగా వాళ్ళు డాక్టర్ గారు సలహా మేరకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని ప్రతిదినం 2 మసాజులు ఉండేట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మట్టితో స్నానం చేపిస్తారు, వేపాకుతో స్నానం చేపిస్తారు, ఇసుకలో స్నానం చేపిస్తారు. ఇలా స్టీమ్ బాత్ ఉంది, వాటర్ థెరపీ ఉంది, ఆయిల్ మసాజ్ ఉంది, వైబ్రేషన్ మసాజ్ ఉంది. చాలా విధాలుగా అతి నూతన ఇన్స్ట్రుమెంట్స్ అంతా యూస్ చేసి చాలా బాగా చేస్తున్నారు. దీన్ని అందరూ యూస్ చేసుకోవాలని మనవి చేస్తూ మీరందరూ కూడా ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవాలని ఎదురు చూస్తున్నాను. ఈ మా టీవీ వారికి, మంత్రి సత్యనారాయణ రాజు గారికి, విశాల మేడం గారికి, శ్రీనివాసరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు శ్రీలక్ష్మి. నేను నల్గొండ జిల్లా కోదాడ నుంచి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ 6 years నుంచి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంది. నేను ఎన్నో చోట్ల మందులు వాడాను, ఎన్నో ట్రీట్మెంట్, కేరళ ట్రీట్మెంట్ ఎన్నో చేయించాను, కానీ నాకు ఆ నొప్పి అనేది తగ్గలేదు. తర్వాత నాకు ఈ మధ్య ఇక్కడికి వచ్చే ముందు 2 రోజుల క్రితం కాళ్ళు బాగా
తిమ్మిర్లల్లే వచ్చేసేసి చాలా బాధపడిపోయాను. ఆ సమయంలో నేను ఊరికే టీవీ ఆన్ చేసేలోపు రాజుగారి ప్రసంగం వస్తుంది. ఇక ఎమ్మటే చూసుకొని నేను ఇంతకుముందు ఈయన గారి ప్రసంగం విన్నాను, కానీ ఉప్పు కోసం ఉప్పు తినకుండా మనం ఉండలేము అన్న భయంతో నేను ఉప్పుని అనేది తినకుండా మనం అవాయిడ్ చేయగలమా, మనం చేయలేము అని తగ్గించుకుంటూ వస్తున్నాను, కానీ పూర్తిగా అవాయిడ్ మాత్రం చేయలేకపోయాము. దాని గురించి ఇక్కడికన్నా వస్తే బాగుంటుంది. ఆ రోజు ప్రసంగం విని వాళ్ళని చెప్పేవాళ్ళని కానీ విని నాకు చాలా అయ్యో దగ్గర పెట్టుకొని మనం ఇన్ని రోజులు బట్టి ఎంతెంతో అనవసరంగా ఎక్కడెక్కడో తిరిగి వస్తున్నాము, ఏదో చంటిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని దేశమంతా తిరిగినట్లుగా అయిపోయింది నా పని అనేసి ఎమ్మటే మా వారు క్యాంప్ వెళ్ళారు. వెళ్ళినా సరే నేను ఇలా ఉందంటే మా కోడలు లేదత్తయ్య మీరు వెళ్ళండి, మామయ్యకి నేను చెప్తాను మీరు వెళ్ళండి అనేసినని పాపం గబగబా అన్నీ కొని గబగబా పంపించేసింది నన్ను. వీరు కూడా ఎమ్మటే ఇలా వస్తానమ్మా అంటే రండమ్మా అనేసి అన్నారు. వచ్చామండి. వచ్చాక చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వచ్చిన తర్వాత అసలు నిజంగా ఇన్ని రోజులు బట్టి ఇక్కడ పెట్టుకొని మనం ఎంత ఇబ్బంది పడుతున్నామా అనేసి నాకు చాలా ఇది అనిపించింది. వచ్చాక నిజంగానండి చెప్తే నమ్మరు, వచ్చిన గార్డ్స్ దగ్గర నుంచి ఫస్ట్ మొదలుపెట్టారు ఎంతో ఆప్యాయంగా రండమ్మ అనేసినని వాళ్ళు. ఆ తర్వాత లోపలికి వచ్చాక డాక్టర్ కానీ మన ఇన్ఛార్జి వారు కానీ చాలా అసలు నిజంగా ఒక ఆడపిల్ల ఒక అత్తగారింటి దగ్గర నుంచి ఎన్ని రోజులు బట్టో తల్లిగారింటికి కానీ వస్తున్నటువంటి ఆప్యాయత నాకు నిజంగా అలా అనిపించి నాకు చాలా ఇది అనిపించింది. చాలా ఆప్యాయంగా ప్రతి ఒక్కరు కూడా మన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు మన సిస్టర్స్కి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలా అన్నంత విధంగా వాళ్ళు అమ్మ అనుకుంటూ అంత ఆప్యాయంగా అసలు నిజంగా మళ్ళా భోజనం దగ్గర మనం వెళ్తే నిజంగా తల్లి కానీ కొసిరి తినండమ్మా మీకు నీరసం వస్తుందమ్మా మీరు తినండి అని ఎంతో ప్రేమగా ఒక తండ్రి కానీ బుజ్జగించి కూతురికి చెప్తున్నంత విధంగా మాకు భోజనశాలలో తినండమ్మా మీకు అలవాటు అవుద్ది, మీకు ఆరోగ్యం బాగుంటుంది అని నిజంగా అది ఉప్పు లేకపోయినా మాకు అలా అనిపించని ఒక ఇది లేకుండా ఆ భోజనం కానీ. ఇకపోతే ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా డాక్టర్ గారు నిదానంగా అమ్మ మీకు ఇది ఉందా అనేసి నిదానంగా అడిగి అమ్మ ఇక్కడ పెట్టండి అమ్మ అనేసి వాళ్ళు పెట్టేవాళ్ళు కూడానండి. అసలు ఒక రోజు ఇప్పుడు మేము వచ్చి 14 రోజులు అవుతుంది, అసలు ఒక్కళ్ళ నోటి మించైనా ఒక విసుగు ఒక కోపం అసలు నిజంగా నేను ఎన్ని చోట్ల తిరిగాను, ఇలాంటి ట్రీట్మెంట్ మాత్రం నాకు ఎప్పుడూ కనపడలేదు. ఇక మాకు ఇన్ఛార్జి ఉషశ్రీ గారు మాకు చాలా బాగా ఆవిడ అన్నిటికీ చాలా ఇదిగా అసలు సహాయం చేయటం. మా డాక్టర్ గారిక అన్నీ మనకి ఏది అవసరమో మీకు ఏదో నిజంగా నాకు అనిపించింది. ఎంతో నేను పెద్ద వయసు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చిన్న వయసు ఆవిడైనా ఓహో వీళ్ళకి ఈ ట్రీట్మెంట్ అవసరం అని నిజంగా మాకు ముందుగా తెలుసుకొని ఆ ట్రీట్మెంట్ని ఆవిడ చాలా బాగా మాకు ట్రీట్ చేస్తున్నారు. ఇక రాజుగారి ప్రసంగం చెప్పడానికి అసలు వీలు లేదు. ఇక విశాలమ్మ గారిది ప్రసంగం వింటే నిజంగా పిల్లలకి ఒక గురుకులంలాగా, పెద్దవాళ్ళకి ఒక వృద్ధాప్యశాలగా నిజంగా మనం కోడల దగ్గర మనం ఎలాగా మెలగాలో, మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలో, పిల్లలకి చదువు విషయంలో ఎంత జాగ్రత్తగా పిల్లల్ని ఎలా భద్రతగా పెంచాలో ప్రతి ఒక్క విషయం మనం ఇంట్లో ఫంక్షన్స్ వేస్ట్గా జరుపుకునే ఫంక్షన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం మనకి నిజంగా అసలు నిజంగా ఏం చెప్పాలో ఆవిడకి ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు, ఆ విధంగా చెప్తున్నారు. ఇక వంటలశాలకు వస్తే ఉమాగారు ఆవిడ అసలు ఎంతమంది ఎన్ని యక్ష ప్రశ్నలన్నా వేయనియండి ఆవిడ నవ్వుకుంటూనే చెప్తారు, కానీ కొంచెమన్నా ముఖంలోనన్నా నేను అనుకుంటున్నాను విసుగుదల కనపడుతుందేమోనని అసలు ఏ మాత్రము లేదండి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఒకసారి మనం తీర్థయాత్రలకు వెళ్తుంటాము, ఎన్నో పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటాము, డబ్బు వేస్ట్గా ఖర్చు పెట్టి వస్తాం, కానీ ఇలాంటి మనకు ఉపయోగపడే వైద్యశాలకు మాత్రం వైద్యశాలను కూడా అనకూడదు, ఇది మనకు పుట్టిల్లు అనుకోవాలి. అలా ఉంటుంది ఇక్కడికి వస్తే మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా మనకి ఏంటంటే తల్లి కానీ అన్ని బుజ్జగించి పంపిస్తున్నట్టు విశాలమ్మ, తండ్రి కానీ మన జాగ్రత్తలు పంపిస్తున్నట్టు రాజుగారు. నిజంగా ఒక తల్లిదండ్రులు మాలాంటి తల్లిదండ్రులు లేని వాళ్ళకి వీళ్ళే ఒక పెద్దరికంగా తల్లిదండ్రుల్లాగా అయిపోయి నిజంగా అంత బాగా ప్రతి ఒక్క విషయంలోనండి, భోజన విషయంలో కానీ అసలు ఎక్కడ మనకి ఇదన్నది మనకి ఒక అదృష్టంగా ఏ జన్మలో చేసుకుంటేనో ఈ 14 రోజులన్నా రాగలిగాము అనేసినని నాకు చాలా తృప్తిగా 100% సంతోషంగా. అది ఒకటి వెయిట్ కూడానండి, నేను 4 కేజీలు తగ్గాను. అది బాధ కూడా చాలా వరకు నాకు 75% నాకు బాధ చాలా రిలీఫ్గా ఉందండి.
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇటువంటి సదుపాయాలు కల్పించి మా కోసం వారు భార్యాభర్తలు కష్టపడుతున్నందుకు వాళ్ళకి నిజంగా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానండి. నిజంగాను ఈ సిబ్బంది మొత్తానికి కూడాను నేను నా కృతజ్ఞతగా నిజంగా చేతులెత్తి అందరికీ నాకు వారి పాదాభివందనం అన్నమాట. నా పాదాలు పట్టుకున్నారు, నాకు ఎన్నో సేవలు చేశారు. వాళ్ళందరికీ నేను పాదాభివందనం చేస్తున్నానండి. వాళ్ళందరినీ కూడా నేను జీవితంలో మర్చిపోలేనంత నాకు సంతృప్తిని సంతోషాన్ని ఇచ్చారు. మళ్ళా ఈ మా టీవీ వారికి కూడా నేను కృతజ్ఞత చెప్తున్నానండి. తదుపరి కార్యక్రమంలో మరిన్ని ఆరోగ్య విషయాలతో మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.